ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి విచారణలో విస్తుబోయే విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఖచ్చితంగా ఇది ఉగ్ర కుట్రే అంటూ నిఘా వర్గాలు తేల్చేస్తున్నాయి. కాకపోతే అక్కడి నుంచి పారిపోయే క్రమంలో ఈ పేలుడు సంభవించిందా అంటే అతను ఖచ్చితంగా ఉగ్రవాదే, అతను క్యారీ చేస్తుంది ఖచ్చితంగా ఒక పేలుడు పదార్థమే. అయితే అది అప్పటికి ప్లాన్ చేసుకుందా లేకపోతే తర్వాత ఇంకెప్పుడైనా చేద్దామని ప్లాన్ చేసుకుందా అనేదే ఇక్కడ క్లియర్గా తెలియాల్సి ఉంది. అప్పుడు కాకపోతే మరొకసారైనా అతను ఇదే దారుణానికి పాల్పడి ఉండేవాడు. కాకపోతే ఆ సమయంలో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఇది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందా లేకపోతే ఇక దొరికిపోతామన్న భయంతో అప్పటికే ఫరీదాబాద్లో కొంతమంది పట్టుబడ్డారు, జమ్మూ కాశ్మీర్లో దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక దొరికిపోతాం, లింక్స్ ఇక్కడ వరకు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దొరికిపోతామన్న భయంతో అప్పటికప్పుడు తనను తాను పేల్చేసుకొని ఇంత దారుణానికి పాల్పడ్డా, ఇది తేలాల్సి ఉంది. దాంతోపాటు మరొక భయంకరమైన నిజం తెలుస్తోంది. ఫరీదాబాద్ అల్ ఫహాస్ యూనివర్సిటీతో ఇతనికి లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్ ఫహావ్ యూనివర్సిటీలో సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు పోలీసులు. అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మరొక 50 నుంచి 60 కిలోల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పేలుళ్ల వెనక ఒక ఇమాం హస్తం ఉన్నట్లుగా గుర్తించారు. డాక్టర్లను ఉగ్రవాదులుగా మార్చింది ఆ మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్గా తెలుస్తోంది. ఇర్ఫాన్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్కు చెందినటువంటి ఇమామ్గా గుర్తించారు. ఆ ఇమాం 2 రోజుల క్రితం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ భారీ పేలుడుకు అతను కూడా ఒక కారణం అంటూ తెలుస్తోంది. ఈ పేలుళ్లలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం, మరొక 20 మంది తీవ్ర గాయాల పాలవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని ఇంకా గుర్తించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అంత దారుణంగా వాళ్ళ శరీరాలు ఛిద్రమయ్యాయి. వాళ్ళ శరీర భాగాలు తెగి ఎక్కడెక్కడో దూరంగా పడిపోతే వాటిని గుర్తించే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక్కడ 2 విషయాలు మనం క్లియర్గా గమనించాలి. మొట్టమొదటిది, అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ థింగ్ వీళ్ళందరూ డాక్టర్స్. ఫరీదాబాద్లో దొరికిన వాళ్ళు కానీ, కాశ్మీర్లో దొరికిన వాళ్ళు కానీ, హైదరాబాద్లో మొన్న దొరికిన వాళ్ళు కానీ రెసిన్ని కలిపి ఫుడ్లో కలిపి ప్రాణాలు తీయాలని కొన్ని వేల మంది ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా డాక్టర్స్. మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఢిల్లీలో ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని ఇలా తయారు చేసింది ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్న ఒక పారామెడిక్గా తెలుస్తోంది. ఇతను ఒక మసీదులో ఇమామ్గా కూడా పనిచేస్తున్నాడు. మసీదులో ఇమామ్గా పనిచేస్తున్న వ్యక్తి ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో పారామెడిక్గా పనిచేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితో చాలా క్లోజ్గా ఉండేవాడు. అతనే వీళ్ళందరినీ ఇలా తయారు చేశాడు. వీళ్ళందరికీ ఈ ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోశాడు. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్. ఆ దుర్మార్గుడే ఇంతమంది దుర్మార్గుల్ని, ఇంతమంది ఉగ్రవాదుల్ని తయారు చేశాడు. ఇదిగో ఈ ఉగ్రవాది. అతను పనిచేస్తుంది ఒక ప్రభుత్వ కళాశాలలోన, అంటే మన గవర్నమెంట్ వ్యవస్థల్లోనే విన్నారు వీళ్ళు. వైట్ కాలర్ ఉగ్రవాదులు వీళ్ళంతా. అంటే సమాజంలో చాలా గౌరవప్రదమైన స్థానాల్లో ఉండి మనందరితో దండాలు పెట్టించుకుంటూ, మన డబ్బులు దండుకుంటూ, మనం కట్టిన ట్యాక్సులతోనే చదువుకొని చివరికి మన ప్రాణాలను తీయడానికి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఇంతకంటే అసహ్యమైన మనుషులు ఇంకెవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో? అదిగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు, ఇతనే మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్. అలాగే ఇంకా భారీ ఎత్తున ఈ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మనందరికీ తెలిసి జమ్మూ అండ్ కాశ్మీర్లో 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుసు. కానీ అంతకంటే పెద్ద ఎత్తున ఇంకా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అంటూ కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. ఇంకా చాలా మందిని
అదుపులోకి తీసుకుంటున్నారు. కానీ నెట్వర్క్ ఎక్కడెక్కడికో కనెక్ట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత ఫరీదాబాద్కి, ఆ తర్వాత ఢిల్లీకి, అటు నుంచి హైదరాబాద్కి, ఇంకెక్కడెక్కడికో కనెక్ట్ అవుతుంది. సో ఇంకా మన మధ్యలోనే సమస్య ఉంది. ఈ కేసు విచారణ తేలి పూర్తిగా ఈ నెట్వర్క్ బయటపడే వరకు కూడా ఈ కేసుకు సంబంధించి అసలు విషయం బయటకు వచ్చే వరకు, ఇంకా పూర్తి స్థాయిలో కూకట వేళ్లతో సహా బయటకు వచ్చే వరకు జాగ్రత్తగానే ఉండండి. ఇప్పటికే మన కేంద్రం కూడా చాలా సీరియస్గా ఉంది. మోదీ వార్నింగ్ ఇచ్చారు, ఈ దారుణానికి పాల్పడ్డ వాళ్ళని ఎవరిని వదిలిపెట్టము అని. అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు, ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు అని. ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా అక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో మన భారతీయ పౌరులు, వాళ్ళకి సంబంధించి కనీసం ఎవరు ఏంటనేది కూడా గుర్తించలేని దారుణమైనటువంటి స్థితిలో వాళ్ళ శరీర భాగాలు అక్కడ ఉన్నాయి, ఛిద్రమైపోయి ఉన్నాయి, దూరంగా విసిరేయబడ్డాయి ఆ పేలుడు ధాటికి. ఇంకా ఆ ప్రాంతంలో ప్రజల్లో భయం తగ్గలేదు. ఇంత దారుణానికి పాల్పడ్డ వాళ్ళని ఏం చేయాలి? మరోవైపు ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో కూపీ లాగితే అక్కడి నుంచి ఫరీదాబాద్ బయటపడింది, ఫరీదాబాద్లో కూపీ లాగితే అక్కడి నుంచి హైదరాబాద్ కూడా బయటపడింది, ఢిల్లీ బయటపడింది, ఆ తర్వాత హైదరాబాద్ బయటపడింది. కాకపోతే ఢిల్లీ నుంచి అక్కడితో ఆ కనెక్షన్ కట్ చేయాలి. అంటే దేశవ్యాప్తంగా వీళ్ళ నెట్వర్క్ వ్యాపించి ఉంది. ట్రాక్ చేసుకుంటూ వస్తే ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతుంది. కాబట్టి ఆ కనెక్షన్ని కట్ చేయడం కోసం మధ్యలో ఇంత పెద్ద బ్లాస్ట్కి ఆ వ్యక్తి పాల్పడ్డాడు. అంటే అతనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ దొరక్కపోతే, అతననేవాడు దొరక్కపోతే, వారి దగ్గర నుంచి అధికారులకు ఏ సమాచారం రాకపోతే అక్కడితో ఆ నెట్వర్క్ కట్ అవుతుందని వాళ్ళు భావించారు. అలాగే వాళ్ళు చేయాలనుకున్నటువంటి మారణ హోమం ఎక్కడ విఫలమవుతుందో అన్న భయంతో అక్కడి నుంచి ముందు తప్పించుకోవాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తప్పించుకోవడం కుదరకపోవడంతో ఇక ఎలాగైనా సరే కనీసం అనుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అనుకున్న స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత నష్టం చేయాలి, ఎంతో కొంతమంది ప్రాణాలు తీయాలన్న ఉద్దేశంతో ఈ భారీ బ్లాస్ట్కి వాళ్ళు పాల్పడినట్లుగా తెలుస్తోంది. వీళ్ళని ఏం చేయాలి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. శ్రీనగర్లోని నౌగాంలో అక్టోబర్ 27న ఉగ్రవాద గ్రూపు జైషే మొహమ్మద్కి సపోర్ట్గా కొన్ని పోస్టర్లు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. అయితే దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గతంలో ఈ అక్కడ ఉన్నటువంటి బలగాల మీద రాళ్లు విసిరినటువంటి చరిత్ర ఉన్న ఒక వ్యక్తిని, జైషే మొహమ్మద్కి చెందినటువంటి ఒక కీలక వ్యక్తిని ముందు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరొక ఇద్దరిని, మొత్తం ముగ్గురిని వాళ్ళు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మౌల్వి వాళ్ళ ముగ్గురు కూడా మనకి స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఈ మౌల్వి ఇర్ఫాన్ పేరునే వాళ్ళు చెప్పారు. అంటే అతనే మమ్మల్ని ప్రోత్సహించాడు ఇదంతా చేయమని అని, ఆ పోస్టర్లు అంటించమని కానీ, గతంలో రాళ్లు రోవడానికి కానీ అతనే కారణం అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది.